మహర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి అమ్మకి పాదాభివందనాలు. ఉమ్, ఈ సత్యమేవ జయతే జూమ్ సెషన్ నిర్వహిస్తున్న వారికి, ఈ సెషన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారము. నా పేరు ఉమాదేవి, నేను షాద్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మరణం తర్వాత కూడా వచ్చేవి. తటవర్తి రాఘవరావు సారు రాసిన మరణం తర్వాత మనకు కూడా వచ్చే వాటి గురించి ఆ టాపిక్ చెప్పదలుచుకున్నాను మాస్టర్స్. అయితే మనం ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ మనం ఎంతో సాధన చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాము. అయితే ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతాము. అయితే అది అన్నది మనకు మరు జన్మకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనం సంపాదించుకున్న సంపద భవిష్యత్తులో మనము ఆ సంపదతో ఎలా సుఖపడతామో, అలాగే ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంగా మనం ఎదిగిన దాన్ని ఈ జన్మలో మనం చేసుకున్నది ఏ కొంచెమైనా కూడా అది మరు జన్మకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ ఏ చిన్నది చేసినా కూడా ఎలానంటే, ఇప్పుడు ఒక బాబు 10th పాస్ అయితే మళ్ళీ ఇంటర్ కాలేజీలోకి, అక్కడ పాస్ అయితే మళ్ళీ ఇంకా పైకి డిగ్రీలు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలా ఎలా ఒక స్టెప్ స్టెప్ పైకి వెళ్తారో అలాగే ఈ జ్ఞాన మార్గంలో కూడా ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ వెళ్తాము. ఆ పత్రి సార్ కూడా చెప్పటం జరిగింది. ఆ ఆత్మకి అంట పురోగమనమే గాని తిరోగమనం అన్నది ఉండదంట. అంటే ఎలాంటి చేసినా కూడా మనము దాని నుంచి నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి, ఒకసారి మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆత్మకి పురోగమనమే ఉంటుందంట. తిరోగమనం అన్నది ఉండదంట. అయితే ఈ మార్గంలో మనం ఎంత సాధన చేసుకుంటే మళ్ళీ మరు జన్మ మనకు ఎంతో ఆమ్, లాభం కలుగుతుంది ఆ మరు జన్మకి. అయితే మనం ఒక్కొక్కటి అంటే ఏం చేసుకున్నా, మనం కష్టపడి ఏది చేసినా, ఏ చిన్నదైనా కూడా మన మన అకౌంట్ లో రికార్డ్ అవుతాయి. ఏ చిన్నది కూడా మనకు వస్తుంది. అది రాదని మనం ఏమి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ మనిషి అంటే మనం చనిపోయిన తర్వాత అంతా అయిపోతుంది కదా, ఇంకా ఏమీ ఉండదు, ఇక ఏముంటుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ మనం చనిపోయిన తర్వాత కూడా ఆ దేహం చనిపోతుంది కానీ మనము ఉంటాము కదా. ఆ మనకు మనం చేసినవన్నీ మనకు రికార్డ్ అయ్యే ఉంటాయి. ఆ అలానే అవన్నీ కూడా మళ్ళీ మనకు ఇప్పుడు మనము ఈ జన్మలో మనము జీవిస్తున్నాము అంటే, ఇంతకు ముందు జన్మల్లో మనం చేసుకున్న అవి ఇప్పుడు తెచ్చుకొని వాటితో ఇప్పుడు జీవిస్తున్నాము. ఎలా ఎలా జీవిస్తున్నామో ఇప్పుడు మనం చేసుకున్నవి మళ్ళీ మనకు మరుజన్మకు వస్తాయి. ఆ వాటితోటి మరలా జీవిస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు చేసుకున్నవి మనకు అంటే మరణించిన తర్వాత ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు ఈ శరీరం వదిలిన తర్వాత మనము మనకు కూడా వస్తాయట. అవి ఏవి అంటే ఆ వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానము. ఈ 4 కూడా మనకు మనం దేహం వదిలిన తర్వాత మనకు కూడా వస్తాయట. చాలా మంది అనుకుంటారు అంటే మనం మరణించిన తర్వాత ఆ శరీరం బూడిదైపోతుంది, ఇంకా ఏముంటుంది, మనకేమొస్తాయి అని అనుకుంటారు. కానీ మనం మరణించిన తర్వాత కూడా మనం చేసుకున్నవన్నీ మనకు వస్తాయి ఇవన్నీ. అయితే ఇందులో మొదటిది ఏంటంటే వాసనలు. వాసనలు అంటే ఆసక్తులు, ఇష్టాలు అంటారు. సంస్కారాలు అంటే అలవాట్లు. కర్మలు అంటే మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు. జ్ఞానము అంటే మనము మన ఆత్మకు లాభం కలిగించేది, మన ఆత్మకు ఉన్నతి కలిగించేవి జ్ఞానము అంటే. అయితే ఈ 4 కూడా ఆమ్, మనకు మరణించిన తర్వాత కూడా వస్తాయి. అయితే మొదట వాసనలు అంటే ఏంటో చూద్దాము. వాసనలు కూడా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి దేహ వాసన, ఒకటి లోక వాసన, శాస్త్ర వాసన. అయితే లోక వాసన ఫస్ట్ దేహ వాసన. దేహ వాసన అంటే దేహంతో తాదాప్యం చెందడం.
అంటే దేహంతో మమేకమైపోవడం అన్నమాట. అంటే దేహమే నేను అనే భావనతో ఉండటాన్ని దేహంతో తాదాత్మ్యం చెందడము అంటారు. ఆ దేహమే నేననుకొని ఏం, ఆ దేహాన్ని మంచిగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, దాన్ని బలిష్టంగా తయారు చేయడానికి, దానికోసం ఎన్నో ఎక్సర్సైజులు, యోగాలు, ఇవి జిమ్ములని ఇట్లా ఎన్నో చేస్తూ ఉంటారు. అంటే దేహమే నేననుకుని దాన్ని అందంగా మంచిగా బలిష్టంగా తయారు చేసుకోవటానికి అలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అంతేకాక ఆ దేహంకి సంబంధమైన వాళ్ళు, వాళ్ళే నా వాళ్ళు, కుటుంబ సభ్యులే అదే అనుకొని జీవితం అంతా, అంటే ఆ సమయాన్ని, ఆ సంపదల్ని, అంతా కూడా వాళ్ళకున్న ఆ శక్తులన్నింటినీ కూడా దానికే ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఎంతసేపు ఆ దేహమే నేను చెప్పినా కూడా అంటారుగా, ఇంతకన్నా ఇంకా ఏముంది అని ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే అందం కోసము, ఆ కుటుంబ సభ్యుల అవసరాల కోసము, ఆ దేహం కోసమే, ఆ సంసారంలోనే ఆ భార్య, భర్తలు, భర్త, పిల్లలు, ఆ కుటుంబ సభ్యుల పైననే ఉంటుంది. వాళ్ళపైనే మమకారం ఉండి వాళ్ళ కోసమే చేస్తూ ఉంటాము. ఇలా ఉండి ఉంటే ఇంతకు మనము దేహమా అనుకుంటే దేహం కాదు. మనము ఎవరము అంటే మరి మనం ఆహ్, ఈ దేహం అన్నదంట రోగాల పుట్టట. ఆహ్, అది ఏంటంటే రోగాల పుట్ట అననే అంటారు. యోగులైతే ఈ దేహాన్ని మలబాండము అని కూడా అంటారు. హ్మ్. అయితే ఈ ఈ దేహం తోటి ఉండటం వల్ల ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించటం, దేహం నేననుకుని జీవించటం వల్ల ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అంటే అదే నేననుకున్నప్పుడు అదే స్వార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి తన వారి కోసం, తన కోసము అవే అనుకుంటా ఆహారం కాడ్నుంచి అన్నీ వేరుగానే ఉండటం వల్ల ఎన్నో తప్పులు ఈ దేహవాసన వల్ల చేస్తూ ఆ సమయాన్ని, శక్తిని, ధనాన్ని అంతా వినియోగిస్తూ ఈ దేహవాసన వల్ల కూడా ఇలా అవుతూ ఉంటాము. తర్వాత లోకవాసన. లోకవాసన అంటే మనసు, మనసుకు మనసుకు లోబడి ఉంటాము. అంటే మనసుతో తాదాత్మ్యం చెందుతూ ఉంటాము. అంటే మనసు కెక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. అంటే మనసుకి ఎక్కువ ప్రాముఖ్యత అంటే అంటే అందరిలో గొప్పగా ఉండాలి. మనమే మంచిగా చేయాలి. మనకి ఎక్కువ పేరు రావాలి. మనకు గుర్తింపు కలగాలి అనేవి బాగా ఉండటం వల్ల వాళ్ళేందంటే ఏ రంగంలోనైనా చాంపియన్స్ అవుతారట. అంటే ఇప్పుడు కొంతమంది సినిమా రంగంలో అవుతారు. పాటల్లో, ఆటలలో, అవే కాక ఇంకా ఎన్నో వైద్య రంగాలు, ఇంకా ఎన్నో వివిధ రంగాలున్నాయి. వాటిలల్లో కూడా డబ్బు సంపాదించటంలో కూడా ఆహ్, అలా అనని వాళ్ళు గూడా వాళ్ళ సమయాన్ని, శక్తిని అంతా వాళ్ళ జీవితాన్నే వాటికి పెట్టేసి, ఆ జీవితం అంతా వాటికే ఉపయోగిస్తారు. ఆ మనసు ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఈ కీర్తి ప్రతిష్టల కోసము, వాటి కోసం పాకులాడి అట్లా సమయాన్నంతా వాటికే ఉపయోగించుకొని అలా చేస్తూ ఉంటారు. తర్వాత లోకవాసన. లోకవాసన అంటే ఇది బుద్ధితో పనిచేసే వాళ్ళనమాట. అయితే వీళ్ళకి ఆహ్, శాస్త్రాలు బాగా చదువుతారు. వాటిని బాగా అధ్యయనం చేసి వాటిలో ఉన్న విషయాలు బాగా విశ్వసిస్తారు. విశ్వసించి అవి ఎప్పుడు చెబుతూ ఉంటారు. వాళ్ళు అవే చదువుతూ ఉంటారు. ఆ బుద్ధి స్థితిలో ఉంటారు వీళ్ళు. ఈ బుద్ధి స్థితిలో ఉన్నవారు ఈ శాస్త్రాల పైననే విశ్వాసం ఉంటుంది. అయితే దేహస్థితి, మనోస్థితి, ఈ బుద్ధి స్థితి, ఈ 3 స్థితులు కూడా ఈ హ్మ్, వా ఈ ఉన్నవారు గూడా ఏందంటే ఈ 3 వాసనలు గూడా మనకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయి. మనము దుఃఖము నుంచి బయటపడాలి అంటే ఈ ఈ 3 వాసనలు గూడా తొలగించుకోవాలి. ఈ ఈ 3 వాసనలు తొలగించుకుంటేనే మనకు మోక్షం కలుగుతుంది. అయితే పత్రిసారి ఏం చెప్తారంటే, ఈ వాసనల్ని మనం శుభవాసనలుగా మార్చుకోవాలట. అంటే ఏందంటే, ఇప్పుడు మనకు భార్య, పిల్లల పైన, కుటుంబం వాళ్ళ పైన ప్రేమ ఎక్కువ ఉండటం వల్ల, మళ్ళీ మనము మరణించిన తర్వాత, ఈ దేహం వదిలిన తర్వాత వాళ్ళ పైన ప్రేమతోటి మళ్ళీ అవే ఆ బంధాలలోనే పడతామట.
అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక మంచి పాటలు పాడే సంగీతం ఆయన ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే ఉన్నారనుకోండి. ఆయన చనిపోయారు కదా! మళ్ళీ జన్మకంట వాళ్ళు చిన్నతనంలోనే ఎంతో ఆ పాటలు పాడే ప్రావీణ్యంతో పుడతారట వాళ్ళు. అదే కాకుండా అంటే వాళ్ళు ఏది అయితే ఎక్కువ చేసి ఎళ్తారో మళ్ళీ దాంతోటే చిన్ననాటి నుంచే అంత నైపుణ్యంతో పుట్టి చిన్నప్పటి నుంచే ఎంతో బాగా చేస్తూ ఉంటారట వాళ్ళ చేసే దాంట్లో. అదే భగవద్గీత పండితుడై చనిపోతే నాటి నుంచే ఎన్నో శ్లోకాలు చదువుతూ ఉండటము. అంతే కాకుండా ఇంకా వేరే రంగాల్లో గూడా ఎన్నో రంగాలలో పిల్లలు చిన్ననాటి నుంచే వెహికల్లు నడపడము, ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అంటే ముందు జన్మలలో వాళ్ళు ఏదైతే చేసి పోతారో అది జన్మంతా చేస్తారు గాబట్టి మళ్ళీ ఆ వాసనలే తెచ్చుకొని అలా మళ్ళీ ఉంటారు. అయితే ఇప్పుడు మనకు గూడా కుటుంబ సభ్యులలో పిల్లల పైన, ఇట్లా భార్య పైన, భర్త పైన అట్లా బాగా మమకారం ఉంటే మళ్ళీ జన్మకు కూడా వాళ్ళనే మళ్ళీ జన్మలో గూడా అదే మమకారంలో పడిపోతామట. అందుకే పత్రిసారు ఈ వాసనలన్నవి చెడు వాసనలు కాకుండా మంచి వాసనలుగా మార్చుకోవాలి అని చెప్పారు. అంటే ఇవి మార్చుకోవాలి అంటే ఎలా మార్చుకోగలము అంటే మనం ఏం చేయాలంటే ధ్యాన సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, హ్మ్. ఆహ్, స సందేశాలు వినుటూ, ఇందులో సేవ చేస్తూ అవే ఎక్కువ చేయడం వల్ల, వాటినే ఇష్టాలుగా మార్చుకోవడం వల్ల, అవి మరుజన్మకు కూడా మనకు ఇష్టాలుగా రావడం వల్ల అవి మనకెంతో ఆత్మకు ఉపయోగం పడతాయి. అలా మనము ఈ వాసనల నుంచి తప్పించుకోగలం. ఈ వాసనలన్నవి ఎలా ఉంటాయి అంటేనంట ఒక ఒక క్లాత్‌లో ఇంగువ కట్టి పెడితే, ఆ ఇంగువ తీసేసిన తర్వాత గూడా ఆ క్లాత్ అదే వాసన వస్తుందంట. అది దాన్ని ఎన్ని సార్లు ఆ క్లాత్‌ని ఉతికినా గూడా ఆ వాసన ఎలా అయితే పోదో, మనకు ఈ వాసనలనేవి కూడా జన్మ జన్మలకు మనకు అలానే పట్టుకొని ఉంటాయంట. అందుకనని ఈ వాసనలు అంటే ఈ చెడు వాసనలు పోయి మంచి వాసనలను మనం అలవాటు చేసుకోవాలి అంటే ఈ హ్మ్. స పత్రి సారు మంచిగా సాధనా మార్గాన్ని మనకిచ్చారు. ఈ సందేశాలు వింటూ, స్వాధ్యాయం చేస్తూ, ఇందులో సేవలు చేస్తూ, వీటిని ఎక్కువ అలవాటు చేసుకొని, మనసుని ఇటువైపు తిప్పడం వల్ల, మనం కొంత వాసనల నుంచి బయటపడగలుగుతాము. అయితే ఈ వాసనల తర్వాత సంస్కారాలు. సంస్కారాలు అంటే 3 రకాలుగా ఉన్నాయి సంస్కారాలు. ఒకటి మట్టిపెల్ల సంస్కారము. అంటే ఒకటి మట్టిపెల్ల సంస్కారము, ఒకటి కట్టె సంస్కారము, 3 బండ సంస్కారము. మట్టిపెల్ల సంస్కారము అంటే ఆహ్, అది నీళ్ళల్లో మట్టి పెల్లని వేయగానే అంతా ఆహ్, మట్టి అది నీళ్ళల్లో కరిగిపోతుంది. అంటే ఏందంటే మనకి పెద్దలు, యోగులు, యోగీశ్వరులు, పత్రిజీ, బుద్ధుడు, శ్రీకృష్ణ భగవానుడు లాంటి వారు, అంత గొప్పవారు ఈ మనం చేసే విషయాలు, మనం చేసే పనులు ఇవి తప్పు, నీ ప్రవర్తన ఇది ఇలా కాదు, ఇలా చేయాలి అని నీకు మార్చుకోవాలి నువ్వు, ఇది తప్పు అని చెప్పినప్పుడు, అది వినంగానే మనం దాన్ని మార్చుకుంటే అది మట్టిపెల్ల సంస్కారం అట. అయితే ఈ మార్గంలోకి అంటే మట్టిపెల్ల సంస్కారం అంటే నేను కూడా ఈ ఆహ్, ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చామంటే యూట్యూబ్‌లో ఒక పత్రిసారిది ఒక వీడియో చూశాను నేను. మొట్టమొదట అదే మాంసాహారం కోడిగుడ్డుతో సహా మానివేయాలి అని చెప్పారు. అదొక్కటైతే చేశాం. ఆ గురువు వాక్ ప్రభావము, ఆయన చెప్పే ఆ వాక్ శక్తి వల్లనో ఏమో చెప్పటమే అది మానేసేసి అంటే మిగతావన్నీ కాదు గానీ అదొక్కటైతే మానేసేసి అది గాక మేము ఈ మార్గంలోకి రానంత వరకు నేనేమనుకునేదాన్నంటే ఒక అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు చూస్తే నా జన్మ ధన్యమైపోతుందనుకునేదాన్ని నేను. అయితే ఈ ఎన్నో గుళ్ళు తిరిగేవాళ్ళం, ఎన్నో టూర్‌లు, ఆ లైన్‌లలో నిల్చోవడం, అభిషేకాలు ఎన్నో చేసేవాళ్ళం పూజలు. అసలు ఎంత ఘనం చేసేవాళ్ళం అంటే జపకోటులు రాయడము, అభిషేకాలు జేయడము, ఇవన్నీ అన్నీ జేసేవాళ్ళం. అయితే ఈ మార్గంలోకి
ఈ పత్రిజీది ఒక్క వీడియో విన్నాను నేను. అదేంటి, కోడిగుడ్డుతో సహా మాంసము మానివేసి ధ్యానం చేయాలి అని ఒక 2 పద్యాలు చెప్పారు. వేమన వేమనాచార్యుల వారి 2 పద్యాలు చెప్పారు. ఒకటేంటంటే, బ్రహ్మంబు అనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మంబు అనంగా తానే బట్టబయలు, తనను తానెరిగిన అదియే పో బ్రహ్మంబు అని చెప్పారు. అంటే అంతకు ముందు ఏమన్నా తిరిగేవాళ్ళం, ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడ గుట్ట లెక్క, కొండ లెక్క ఎన్నో తిరిగేవాళ్ళం. కానీ అసలు అంత ఈజీగా భగవంతుడంటే అని అంతకు ముందు కూడా ఇనుంటాం గాని ఆయన నోటి నుంచి వినడం వల్ల అంత స్పష్టంగా అర్థమైంది. అంతేకాక ఇంకోటి కూడా చెప్పారు. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదికటి ఈ తనువుల మోసెటి ఎద్దుల మనంబుల వెదుగంగా వశమే వశమే మహిలో వేమ అనని. అసలు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత ఈజీగా భగవంతుడు ఎవరో చెప్పాడా అని అనుకొని ఈ మార్గంలో నేను అలా విని వచ్చాను. వచ్చి అయితే అన్నీ కాదు, ఒక నాన్ వెజ్ మానేసాము. ఆహార నియమాలు ఒకటి గట్టిగా పాటించుకుంటూ విగ్రహారాధన అవైతే ఏమీ లేదు. సార్ చెప్పినవి పాటించుకుంటూ ఉన్నాం గానీ అన్నీ అయితే లేదు. అలా గురువు చెప్పింది విని వెంటనే మనవి మార్చుకోవటం, ఉన్నయైనా మార్చుకోవటాన్ని ఇట్ట మట్టి పిల్ల సంస్కారం కింద చెప్పుకోవచ్చు. తర్వాత కట్టె సంస్కారం. కట్టె సంస్కారము అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చాక నేను గూడా చాలా మందిరికి వాళ్ళకి చెప్పాను. ఇది చాలా మంచి మార్గం, చేసుకోండి. ఇలా అబ్బా ఇది మంచిది, ఇట్లా తినకూడదు, అసలు ఆ జంతువుల్ని హింసించకూడదు అననని ఎంత చెప్పినా గూడా వాళ్ళేమంటారంటే, అవును నువ్వు చెప్పేది చాలా మంచిది. మూగజీవాలను చంపకూడదు, అసలు వాటిని తినకూడదు, చాలా తప్పు అనని అంటారు. అంటారు కానీ అవి ఆ సాధన చేయండి, క్లాసులకు రండి, మీరు గూడా చేసుకోండి అంటే, మీరంటే ఖాళీగా ఉంటారు, మాకెక్కడ కుదురుతది? మాకు బోలెడు పనులుంటాయి. నువ్వు చెప్పేది మంచిదే, ఆ గురువులు చెప్పేది మంచిదే, ఆ మార్గం చాలా మంచిది. కానీ మేం చేయలేము, మాకు కుదరదు, మాకు బోలెడు పనులుంటాయి. మీరు ఖాళీగా ఉంటారు కాబట్టి మీరు ఆ సాధనలు చేస్తారు అనని చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా గూడా ఇవన్నీ చేసినా మనకి ఏది రాదు, ఈ చేసుకునే సాధన ఒక్కటే మనకొస్తది. ఎందుకు అంతగనం చేస్తారు? కొంచెమన్నా మన కోసం మనం చేసుకోవాలి, రండి అనని ఎంత చెప్పినా చివరకు మన్నే అట్లా అన్ని మంచివే అంటారు. అన్ని మంచివే, మంచి మార్గమే, చేసే పనులన్నీ మంచివే కానీ రావడానికి మాత్రం అలా అంటే వాళ్ళు ఇంకా వినాల. ఎన్నో రోజులు అంటే వినంగా, వినంగా ఒక కట్టె నీళ్ళల్లో నానంగా ఎప్పటికో వస్తది గదా విచారణ చేసుకొని. అట్లనే అలా ఆహ్, వాళ్ళకింకా ఎంతో టైం పడుతుంది. ఆహ్, తర్వాత బండ సంస్కారము. బండ సంస్కారం అంటే వీళ్ళెలా ఉంటారంటే ఎంత చెప్పినా గూడా వాళ్ళు వినరు. భలే చెప్తున్నావులే, ఈ మాంసం తినకూడదు అన్న చెప్పిన దానికి భలే చెప్తున్నావు. ఆహ్, మన వాళ్ళు తినలేదా? ఫస్ట్ నుంచి మన వాళ్ళు తిన్నారు. మనం ఇవన్నీ చేసాము. ఇప్పుడెవరో కొత్తగా వచ్చి ఇది వద్దంటే మనం మానేయాలా? అదేంటి అసలు మొదటి నుంచి మన పెద్దవాళ్ళు ఏది చెప్తే అది మనం పాటించాలి. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇవన్నీ మార్చేసి ఇవన్నీ తీసేయమంటున్నారు. ఇవంతా కాదు, ఇదంతా తప్పు వాళ్ళదంతా అనేసి అసలు వాళ్ళెలా మాట్లాడతారంటే, మనం చెప్పేది అసలు అవకాశం గూడా ఇవ్వరు. ఇవ్వకుండా నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న ధోరణిలో మననే ఎంతో విమర్శిస్తారు తప్పితే, వాళ్ళు వినే ప్రసక్తే లేదసలకి. అయితే నేను స్టార్టింగ్‌లో ఈ మార్గంలోకొచ్చినప్పుడు ఎంతో ప్రయత్నించాను. అంటే నాకు కొంత సన్నిహితులైన వాళ్ళని మార్చుకోవాలి, ఇంత గొప్ప మార్గం తీసుకొచ్చుకోవాలని ప్రయత్నించాను. కానీ అసలు వాళ్ళు తర్వాత నాకర్థమైంది. మా కుటుంబంలో వాళ్ళు చెప్పారు గానీ, అసలు వాళ్ళు మారే ప్రసక్తే లేదు. అయితే కాకపోతే ఆ రాజ్యలక్ష్మి అమ్మ ఒకసారి చెప్పారు. మనం ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళు మనని ఎక్కువ నిన్ను ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అంటే, వాళ్ళు నాలుక రుచిని వదలలేకపోతున్నారు. అంటే జిహ్వ చాపల్యాన్ని వదలలేకపోతున్నాడు. అలాంటప్పుడు అసలు మనం వాళ్ళకి చెప్పనే వద్దు. ఎందుకంటే మన శక్తి వృధా అయిపోతుంది.
వదిలేయాలి అని చెప్పింది. నాకు కూడా కొంత ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత వినగా వినగా అసలు వాళ్ళకి కూడా కొంత అర్హత ఉండాలి, ఇన్ని జన్మలు దాటి ఉండాలి. అప్పుడేమో ఇంత పూజలు చేసి ఇంతగానో ఉన్నాము, ఇన్ని పాటిస్తున్నాం, ఇన్ని చదువుకుంటున్నాం కదా, ఎందుకు అర్థం కాదు, వాళ్ళకు కూడా మనలానే ఉన్నారు కదా, అర్థమవుతుందని నేను చెప్పేదాన్ని. కానీ అమ్మ, సారు క్లాసులు వినగా వినగా అప్పుడు అర్థమయ్యి ఆ అలా ఇక వద్దు, వినే వాళ్ళకి చెప్పాలి గాని ఇంత మొండి దూరంలో ఉన్న వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. అంటే ఇక వాళ్ళు బండ అన్నదంట నీళ్ళల్లో యుగాలు ఉన్నా కూడా అది నానదంట ఆ బండ అన్నది. అట్లనే వీళ్ళు కూడా కొన్ని జన్మలు ఎత్తి ఎత్తి ఎత్తంగా ఎప్పటికో వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. వాళ్ళు కూడా ఆత్మే కాబట్టి వాళ్ళల్లో కూడా ఎప్పటికో మార్పు వస్తుంది. ఇక అలా అంటే ఓన్ గా కూడా తెలుసుకోవటం జరిగింది ఇవన్నీ. తర్వాత సంస్కారాలు అయిపోయిన తర్వాత కర్మలు. కర్మలు అంటే ఈ కర్మలు కర్మ అంటే ఏమిటి? ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి? ఏ కర్మలకు ప్రాముఖ్యత ఇవ్వాలి? ఎలాంటి కర్మలు చెయ్యాలి? అంటే ఈ కర్మలలో ముఖ్యంగా 3 రకాల కర్మలున్నాయి. ఒకటి వర్తమాన కర్మలు, 2 సంచిత కర్మలు, 3 ప్రారబ్ధ కర్మలు. వర్తమాన కర్మలు అంటే ఇప్పుడు మనము వర్తమానంలో చేసేటువంటి కర్మలు. అంటే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి కర్మల్ని వర్తమాన కర్మలు అంటారు. పత్రి సార్ కూడా చెప్తారు. ఏమనంటే వర్తమానం అన్నది నీకు ఒక బహుమానము అని చెప్పటం జరిగింది పత్రి సారు. ఎందుకంటే ఇంతకు ముందు చేసుకొచ్చుకున్న కర్మలను మనం తెచ్చి పెట్టుకుంటాము. అయితే ఈ వర్తమానం అన్నది మన చేతిలో ఉంటుందంట. అయితే ఇప్పుడు నువ్వు బాగా కృషి చేసి, నువ్వు పట్టుదలతో నువ్వు సంపాదించుకుంటే ఆ జ్ఞానాన్ని, ఆ అంతకు ముందు తెచ్చుకున్న కర్మలు ఒక పొట్టేలైతే, ఇప్పుడు తెచ్చుకున్న ఇప్పుడు నువ్వు ఈ వర్తమానంలో చేసే నువ్వు కష్టపడేది, నువ్వు సంపాదించుకునే దానితోటి దీన్ని కూడా ఒక దృఢంగా ఉన్న పొట్టేల్లాగా తయారు చేసుకుంటే ఆ ప్రారబ్ధాన్ని కూడా నువ్వు ఓడించగలుగుతావట. అలా మనం వర్తమానం అన్నది బహుమానంగా మార్చుకోవాలి. కానీ మనం ఎక్కువ శాతం ఎలా ఉంటామంటే, మనకు అంతకు ముందు జరిగిన విషయాన్నే మనసులో ఎప్పుడు ఆలోచిస్తూ, ఆ బాధని పడుతూ, ఆ మాటలే మళ్ళీ నోటి ద్వారా కూడా మనము ఆ మాటలే మాట్లాడుతూ ఉంటాము. అలా ఇప్పుడు హ్మ్, ఈ వర్తమాన కర్మలు అంటే మనము పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎటువంటి కర్మలు చేస్తామో, ఎటువంటి మాటలు మాట్లాడుతామో, అవన్నీ గూడా మనకు కర్మల కిందనే లెక్కించబడతాయి. అంటే ఇప్పుడు మనం చేసే పనులు, మాటలు కూడా కర్మల కింద లెక్కించబడతాయి. అటువంటప్పుడు ఈ వర్తమానం అన్నది మన ఆధీనంలో ఉందిగా మనకు. ఉన్నప్పుడు మనం ఈ కర్మలు చేసేటప్పుడు ఒక అవగాహనతోటి మాటలు గూడా ఈ ఇది ఎంత విన్నా, ఎన్ని సార్లు గురువులు చెప్పినా కూడా ఇది ఎలా అంటే మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఈ మాటలను కూడా మనము ఎంతసేపు చాలా తగ్గించుకోవాలి మాటల్ని. అవసరమైనంత వరకే ఫోన్‌లు గూడా తగ్గించుకోవాలి. అమ్మ ఈరోజు క్లాస్‌లో గూడా చెప్పటం జరిగింది. హ్మ్. బాహ్య మౌనం వల్ల శక్తి పెరుగుతుంది. అంతర్మౌనం వల్ల ధ్యానం చక్కగా కుదురుతుందంట. అయితే మనం మౌనంగా ఉండటం వల్ల చాలా కర్మలు తగ్గించుకోగలుగుతాము. అంటే అవసరమైనప్పుడు మాట్లాడొచ్చు. అయితే ఇంతకు ముందు కన్నా ఈ మార్గంలోకొచ్చాక చాలా మారింది కానీ, ఈ మార్గంలో గూడా మాట్లాడుతూనే ఉంటాము ఇవి. అంటే ఇవి మాట్లాడితే ఏం పర్లేదు గానీ, ఈ మాటలు గూడా మన కర్మలే అవుతాయట. పనులు, కర్మలు అంటే మనం కర్మలు తీర్చుకోవటానికొచ్చి, మళ్ళీ ఈ కర్మలు చేస్తుంటాము. ఈ వర్తమానంలో చేసుకున్నటువంటి కర్మలు మనకి అవి అంట 60% ఈ జన్మలోనే అనుభవించాలట మనం. ఈ ఈ జన్మలోనే మనం ఆ 60% అనుభవించిన తర్వాత మన శరీరం వదిలిన తర్వాత ఆ మిగిలిన కర్మలన్నీవి మనకు సంచితంలోనికి పోతాయట. సంచితము అంటే పత్రిజీ గురుగారు చెప్తారు గదా! ఆయన పత్రిజీ గారు. మనం 350 జన్మలు దాటితే గాని మనం ఈ ధ్యాన మార్గంలోకి రాలేమట. అంటే 350 జన్మలు దాటితే మనం ఇందులోకొచ్చినమంటే, ఈ 350 జన్మల్లో మనం వర్తమానంలో ఎన్ని కర్మలు
చేసి 60% అనుభవించగా మిగిలిన కర్మలన్నీ ఈ సంచిత కర్మల్లోకి యాడ్ అవుతాయి. అవన్నీ మళ్ళీ మనకు అంటే ఒక రిజర్వాయర్ ఎంత ఉంటదో అన్ని కర్మలుంటాయట మనకు. ఆ కర్మలన్నీ మళ్ళీ మనం కొంచెం కొంచెంగా తెచ్చుకుంటాము. అందుకే అవి ఏంటంటే మొత్తం తెచ్చుకొని మనం అనుభవించలేమట. కొంచెం తెచ్చుకొని అనుభవించటానికే ఈ రోజులలో ఆ సంచిత కర్మల్లో నుంచి కొన్ని కర్మలు తెచ్చుకొని మనం అనుభవిస్తుంటేనే అయి ప్రారబ్ధంగా తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకొని మనం అనుభవించేటప్పుడు అవి ఎవ్వరైనా అనుభవించాల్సిందే. అనుభవించక తప్పదు అంట. కాకపోతే అవి అనుభవించలేక చాలా మంది ఈ రోజుల్లోనంట యువత అంటే చాలా మంది కాలేజీలో ఉన్న పిల్లలు ఆహ్, ఈ చాట్ జీపీటీలోనంట ఒక 10,00,000 పైగా పిల్లలు ఆత్మహత్య అంటే అది ఏ కష్టము లేకుండా ఎలా చనిపోగలము అన్నది ఎక్కువగా టైప్ చేస్తున్నారట. దాన్ని ఆహ్, అంటే వాళ్ళు చూడు ఎలా అయ్యారు అంటే అంటే ఒక అవమానాన్ని గాని, ఒక బాధను గాని అది సహించుకోలేని స్థితిలో అయిపోయారు. అట్లా చేస్తున్నారంట. ఈ ప్రారబ్ధం అన్నది ఎలా ఉంటుందంటే ఎవరైనా అనుభవించక తప్పదు. అయితే బుద్ధ భగవానుడు చెప్తాడు, చేసేటప్పుడేమో సుఖభ్రాంతి ఉంటుందంట. ఆ కర్మ వచ్చి నెత్తి మీద పడినప్పుడు మొయ్యలేని భారంగా ఉంటుందంట. దాన్ని అనుభవించలేము. కానీ ఇది ఒక రకంగా మనకు ప్రకృతి వేసే శిక్ష. శిక్ష గూడా కాదు, శిక్షణ. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఆ కర్మను అనుభవించేటప్పుడల్లా అబ్బా! విచారణ ఒకటొస్తది. నేను ఏం చేసుంటానో, ఇది అనుభవిస్తున్నాను, ఏం చేసుంటాను అన్న అదొకటి మనసులో కలుగుతుంది. అంతేకాక ఆ తప్పు ఇంకొకసారి మళ్ళీ ఈ ప్రారబ్ధం అనుభవిస్తే మాత్రం ఇంకోసారి చెయ్యరు ఆ కర్మని. అదే కాక ఇలా అనుభవించటం వల్ల కూడా జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ఇంకొకడికి గూడా చెప్పగలుగుతాం. వద్దు చేయకూడదు అలాంటివి అనేది అనుభవంతోటి నేర్చుకుంటాం కాబట్టి చెప్పగలము. అయితే ప్రకృతి వేసే శిక్షలు కూడా మనకి ఆ ప్రకృతి వేసే శిక్షల వల్ల మనం మంచిగా అవుతాం. అంటే ఒక రకంగా మనం ఎంతో ఎదిగేటట్టు కష్టాలలోనే ఎదుగుతామనని మనకు పత్రిసార్ జెప్తారు. కష్టాలు, నష్టాలు, అవమానాల్లోనే మనం ఎంతో ఎదుగుతామంట. మన ఆత్మ ఎంతో ఎదుగుదల ఉంటుందంట. ఆధ్యాత్మికంగా గాని, మామూలుగా ఎప్పుడైనా గూడా మనకు ఈ ప్రపంచం పరిచయం అయ్యేది మన కష్టాలలోనే మనం ఎన్నో నేర్చుకుంటాము. అందుకే ఒక ఓడిపోయిన వాడి నుంచి మనం ఎన్నో నేర్చుకోగలం గానీ, గెలుపు పొందిన వాడి నుంచి కాదు. అంటే ఆ మార్గంలో ఏ మిస్టేక్స్ చేస్తే మనం ముందలకి పోలేకపోయాం అన్నది మాత్రం ఓడిపోయిన వాడి నుంచే నేర్చుకోగలుగుతాము. అలానే ఈ కర్మలు, ఈ ప్రారబ్ధం గూడా ఒక రకంగా మనం అనుభవించటం వల్ల గూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతాము. అదైతే ఎవ్వరు తప్పించుకోలేరు ఆ ప్రారబ్ధాన్ని. తర్వాత ఇట్లా ఈ 3 రకాల కర్మలు మనం అనుభవించిన తర్వాత అయితే ఈ 3 రకాల కర్మలు కూడా మన భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. అయితే ఈ కర్మల పైన అవగాహన ఉంటే మాత్రం ఆహ్, మన భౌ మనకు ఎంతో లాభం కలుగుతుంది. అంటే ఇవే కర్మలు కాకుండా ఇంకా మనకు కర్మలు 3 రకాలుగా చేస్తారు. ఒకటి పాప కర్మలు, 2 పుణ్య కర్మలు, మూడవది ముక్తి కర్మలు. ముక్తి కర్మలు అంటే వాటిని ఆత్మ కర్మలు అని కూడా అంటారు. అంటే ఆహ్, ఇప్పుడు ముక్తి కర్మలు అంటే ఆత్మ కర్మలని అంటారు. కొంతమందేమో పాప కర్మలు చేస్తారు. కొంతమంది పుణ్య కర్మలు చేస్తారు. హ్మ్. చాలా తక్కువ మందే ఆత్మ కర్మలు చేస్తారు. ఈ ధ్యాన మార్గంలోకొచ్చి, ఈ జ్ఞాన సంబంధమైన పుస్తకాలు చదువుతూ, ఆ గురువులు చెప్పే సందేశాలు వింటూ కొంత అవగాహన ఉన్న వాళ్ళకైతే ఈ కర్మల పైన, కర్మ సిద్ధాంతం పైన అవగాహన ఉంటుంది కానీ అవగాహన ఉంటుంది. అంటే పాపము చేస్తే దుఃఖం అనుభవించవలసి వస్తుంది. పుణ్యం చేస్తే భోగం అనుభవిస్తాము. అదే ఆహ్, ముక్తి కర్మలు చేస్తే మోక్షమే లభిస్తుంది అన్నది ఈ జ్ఞాన మార్గంలోకొచ్చిన వారికైతే అవగాహన ఉంటుంది. కొత్తగా ధ్యానంలోకొచ్చిన వారికైతే ఉండదు. కాబట్టి మనము ఏం చేయాలంటే ఇప్పుడు ఆహ్, పుణ్యకర్మలు చేసినా కూడా మనకు పెద్ద లాసేం ఉండదంట. ఆ పుణ్యకర్మలు చేయడం వల్ల గూడా మనకు నష్టమేం కలగదంట. కానీ పాప కర్మలు చేస్తే మాత్రం మనకు అది ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడవలసి వస్తుంది.
అయితే అటువంటి కష్టాలను, ఆ ఇబ్బందులను దాటాలి అంటే మనమంట ఒక జ్ఞానం వల్లనే వాటిని అధిగమించగలమట. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయం 36వ శ్లోకంలో చెప్పారు. అపి చేదపి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అంటే ఎంతటి పాపాత్ములకే పాపాత్ముడైన అంటే సముద్రం అంతటి పాపాలు చేసిన వాడైనా కూడా ఒక జ్ఞానం అనే వీచికతోటి ఆ పాప సముద్రాన్ని మనం దాటగలమట. అంతటి పాపాలు చేసిన ఆ పాప సముద్రాన్ని జ్ఞానం అనే వీచికతోటి దాటిపోగలమట. అదే కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా అదే భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. జ్ఞానం అనే అగ్నిలోనే నీ కర్మలన్నీ దగ్ధం చేసుకోవచ్చు అని అన్నారు. అయితే మరి ఈ కర్మలన్నీ మనం ఎందుకు దగ్ధం చేసుకోవాలి అంటే ఈ కర్మల్ని మనం దగ్ధం చేసుకుంటేనే మనకు మోక్షం అన్నది లభిస్తుంది. అంటే మోక్షము అంటే ఆ దుఃఖరాహిత్య స్థితి, అంటే దుఃఖమే లేని స్థితి. అదేగాక శాశ్వతమైన ఆనంద స్థితి అని కూడా అంటారు. అయితే ఇది మనకు రావాలి అంటే మన పత్రిజీ బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం ద్వారానే మనము ఇది పొందగలము జ్ఞానాన్ని. ఆ ధ్యానం ద్వారానే జ్ఞానం వల్లనే మోక్షం పొందగలుగుతాము. అయితే ఈ కర్మలలో కూడా మళ్ళీ పాప కర్మలు పుణ్యకర్మలు దేహ సంబంధమైతే ముక్తి కర్మలు అన్నవి ఆత్మ సంబంధమైనవి ఉంటాయి. అయితే ఈ పాప కర్మలు పుణ్యకర్మలు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. కర్మలు 3 రకాలుగా చేస్తారు అని. అయితే పాప కర్మలు, పుణ్యకర్మలు, ముక్తి కర్మలు. పాపాలు కొంతమంది పాప కర్మలు చేస్తారు, కొంతమంది పుణ్యకర్మలు చేస్తారు, కొంతమంది తక్కువ మంది ముక్తి కర్మలు చేస్తారు. అయితే ఈ పాప కర్మలు పుణ్యకర్మలు అన్నవి దేహ సంబంధమైనవి అయితే ఈ ముక్తి కర్మలు అన్నవి ఆత్మ సంబంధమైనవి. ఆత్మకు సంబంధించిన కర్మల్ని ముక్తి కర్మలు అంటారు. అయితే ఈ దేహ సంబంధమైన కర్మలలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఇంకా లోతుగా తెలుసుకుంటే మనము దేహ సంబంధమైన కర్మల్లో కూడా మళ్ళీ పాప కర్మలు ఉంటాయి, మళ్ళీ పుణ్య కర్మలు ఉంటాయి. మళ్ళీ ఆత్మ సంబంధమైన కర్మల్లో కూడా దేహ సంబంధమైన అంటే పాప కర్మలు ఉంటాయి, మళ్ళీ పుణ్య కర్మలు ఉంటాయి. అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి, దీంట్లో 2 రకాలు ఉంటాయి. అయితే మొదట దేహ సంబంధమైన పాప కర్మలు ఏంటంటే మనము ఏంటంటే ఇతర జీవరాశులకు కష్టము, నష్టము కలిగించటము, హింస చేయడము, వాటిని హింసించటము, ఇలాంటివన్నీ ఆత్మ పాప అంటే దేహ పాప కర్మలు అంటారు. అంటే పత్రిజీ చెప్పటం జరిగింది ఏమనంటే ఈ దేహ పాప కర్మలన్నవి అస్సలు చేయవద్దని ఆయన చాలా గట్టిగా చెప్పారు. ఎందుకంటే మాంస భక్షణ చేయవద్దు, హింస చేయరాదు అని పత్రిజీ చెప్పటం జరిగింది. ఎందుకంటే ఏ జీవులకైతే నువ్వు ఆ దేహాలకు హాని కలిగిస్తావో అవి ఎట్లా బాధపడతాయో మళ్ళీ నీ శరీరం తోటి నువ్వు అదే బాధను అనుభవించవలసి వస్తుందంట. అందుకనని అటువంటి పాప కర్మలు చెయ్యవద్దు అని చెప్పారు. అలాంటి పాప కర్మలు చేస్తే అలాంటి రోగాలే అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు మనం పడుతున్న రోగాలు కూడా ఇంతకు ముందు జన్మల్లో మనం ఏమో చేసి ఉంటాం కాబట్టే అవి ఇప్పుడు రోగాల రూపంలో అనుభవిస్తున్నాము. అయితే దీన్ని ఒక చిన్న కథ ఏంటంటే ఆ ఆ కృష్ణ భగవానుడట పాండవులను తీసుకొని ఆ అక్కడికి గెలిచిన తర్వాత వచ్చినప్పుడు ధృతరాష్ట్ర మహారాజు అంటాడంట, ఆ కృష్ణ నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగలవు, నా కొడుకులందరినీ చనిపోకుండా చేయగలవు నువ్వు, కానీ నువ్వే నా కొడుకులందరినీ ఇలా అయ్యేటట్టు చేశావు అని అంటే అప్పుడు అంటాడంట కృష్ణ భగవానుడు, ధృతరాష్ట్ర మహారాజా అది నువ్వు చేసుకున్న కర్మే, నాది ఎటువంటిది లేదు, నువ్వే చేసుకున్నావు. నువ్వు అంతకు ముందు జన్మల్లో ఒక బోయవాడిగా ఉండి ఆ ఇట్లా 2 పక్షులు గుడ్లు పెట్టుకొని ఉంటే వాటిని వేటాడడానికి బాణాలు వేస్తేనంట ఆ పక్షులు 2 ఎగిరిపోతే ఆ గూడునంట ఆయనంతా అవి ఎగిరిపోయాయని దొరకలేదనని వాటిని ఆ గుడ్లన్నింటిని కింద పడేసి పగిలిపోయేటట్టు అవి చల్లా చెదిరైపోయేటట్టు చేస్తాడట.
అట్లా చేసినప్పుడు అవి చెట్ల పైన ఉండి చూస్తూ అవి ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతూ ఉంటాయట. అలా ఉన్నప్పుడు మరి అయితే ఆ ధృతరాష్ట్ర మహారాజు అడుగుతాడట. ఆ జంతువులకు అట్లా చేస్తే మరి ఉమ్, అది ఎమ్మటే నేను అనుభవించాలి కదా. మరి ఇన్ని జన్మల ఇప్పుడేంటి ఇదంతా అని అంటేనంట, నువ్వు 100 మంది కుమారులని ఉమ్, నీకు జన్మించాలంటే ఇన్ని జన్మలు నువ్వు పుణ్యము సంపాదించుకుంటేనే ఈ 100 మంది కుమారులు నీకు జన్మించారు. ఇప్పుడు నువ్వు ఆ కర్మను అనుభవించావు అని చెప్పారట. అంటే అసలు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది పత్రి సార్ మనకు ఎందుకు చెప్పారు అని అన్నది కూడా. అట్లనే ఎవరినైనా మోస పెట్టడం, కష్టపెట్టడం, నష్టపెట్టడం అన్నవి చేయకూడదు. ఇతర జీవుల కాళ్ళని విరగ్గొట్టడం వల్ల కూడా మనకేమవుతుంది అంటే అది యాక్సిడెంట్లలోనూ లేకపోతే ఏదో ఒక రోగాల రూపంలో మన కాళ్ళని కూడా తొలగించటం జరుగుతుంది. అందుకని మనము జంతువులని హింసించరాదు, హింస చేయకూడదు అన్నది కూడా చెప్పటం జరిగింది. అసలు ఈ హింసకు సంబంధించి అయితే ఇంకా ఎంత చెప్పుకున్నా చాలదు. అంటే మనం వండి పెట్టడం వల్ల కూడా, వండి పెట్టినా మనం తినకపోయినా కూడా, వండి పెట్టినా కూడా ఈ బుద్ధిమాన్యంతో ఉన్న పిల్లలు పుడితే ఆ వాళ్ళని వాళ్ళకి తినిపించటం, వాళ్ళతో ఎంత నరకం అనుభవిస్తూ ఉంటారో. మరి వీళ్ళు చేయలేదు కదా ఆ పాపం. ఏంటంటే వండి పెట్టడం వల్ల ఆ పాపం ఉంటుందంట, అలా అనుభవించవలసి వస్తుందట. నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, ఎంత మంచి కర్మలు చేసుకుంటూ ఉన్నా కూడా మాంసాహారం అన్నది తినడం అన్న అలవాటు ఉంటే ఆ అయితే మిగతా అన్ని మంచిగా ఉన్నా కూడా ఆ ఆ ఆ ఆహారం అన్నది ఒకటి వదలకపోతే మాత్రం ఇట్లా మరు జన్మకి వాళ్ళు ఏదో జబ్బుతోటి అలా ఉండి పడిపోయి ఉన్నప్పుడు అంటే ఆయన చేసుకున్న పుణ్యాలు కూడా వస్తాయట. ఒక మంచి భార్య వచ్చి అలా ఉన్న భర్తను కూడా ప్రేమగా చూసుకుంటూ కొంతమందిని చూసుకుంటారు కదా, అట్లా రావడం జరుగుతుందంట. అందుకని ఎన్ని మంచి పనులు చేసినా కూడా మాంసాహారం అది ఉంటే మాత్రం అది తప్పక అనుభవించవలసిందే. అయితే ఇప్పుడు జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు, జలచరాలు ఆ, ఇవన్నీ సామూహిక ఆత్మలు. అంటే వీటి విషయంలో మనం ఏదన్నా చేసినప్పుడు కొంత సమయం పడుతుంది. అంటే మన కర్మ అనుభవించటానికి టైం పడుతుంది, కానీ మానవుల విషయంలో మాత్రం అలా కాదు. ఆ అది చాలా ఘోరంగా ఉంటుందంట. ఎందుకంటే మానవుడు ఏకాత్మ కాబట్టి మానవుడి విషయంలో ఉమ్, అది చాలా ఘోరంగా ఉంటాయి. అందుకని మనము మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు కొందరైతే ఆడవాళ్ళని ఎంతో మందిని ఇట్లా వాళ్ళ పైన అఘాయిత్యాలు చేస్తూ ఉంటారు. భర్తలైతే భార్యల్ని ఎంతో మందిని హింసిస్తూ ఉంటారు. ఆ అంతేకాక ఆ వాళ్ళ కింది పని వారిని, వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న వారిని కూడా ఆ ఆఫీసులో వాళ్ళ కన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అమాయకంగా ఉన్న వాళ్ళని గేలి చేయడము, ఎగతాళి చేయడము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పాప కర్మల కిందికే వస్తాయి. ఇవి ఇంకా అవన్నా కొంచెం టైం పడుతుందంట, కానీ ఇవైతే ఇంకా ఇమీడియట్ గా ఎఫెక్ట్ బాగా ఉంటుందంట. మానవుల విషయంలో చేసేయి ఇంకా బాగా ఎఫెక్ట్ అంటే తొందరగా ఉంటుందని చెప్పటం జరిగింది. అయితే ఇవి దేహ పాప కర్మలు. అయితే దేహ పుణ్య కర్మలు ఉన్నాయి. దేహ పుణ్య కర్మలు అంటే ఏంటంటే, ఈ దేహ పుణ్య కర్మలు అంటే ఈ దేహంతో అంటే ఇతరుల దేహాలకు మనము వాటికి లాభం కలిగించేటట్టు, ఆనందం కలిగించే పనులు చేయడము. అంటే మనం ఇతరులకు సేవ చేయడం వల్ల వాళ్ళకి ఆనందం కలిగిస్తాము కాబట్టి దాని ఫలితంగా మనకు కూడా భోగం కలుగుతుంది. దానివల్ల మనము కూడా ఎంతో సుఖపడుతూ ఉంటాము. అంటే ఈ ఏంటంటే ఈ పుణ్యకర్మలు అంటే మనము అన్నదానాలు చేస్తుంటాము, వస్త్రదానాలు చేస్తుంటాము, ధనం దానం చేస్తాము, వైద్య దానాలు, ఇలా ఎన్నో రకాల దానాలు చేస్తూ ఉంటాము. ఇవే కాక కూడా మనము ఏం చేయాలి అంటే ఇంకా ఆమ్, ఇప్పుడు రాఘవరావు సార్ క్లాసులో మనం ఎంతో మంది వెళ్ళి ఆ క్లాసులు రాసుకుంటూ ఉంటారు. అలాంటి ఉమ్, ఆ క్లాసుల్లో కూడా ఉమ్, అయితే అట్లా ధన ధాన్యాలు అంటే ధనము అట్లా కూడా మనం దాన ధర్మాలు చేయవచ్చు.
ఆ కర్మలు చేయడం వల్ల కూడా ఆహ్, ఆహ్, చేయడం వల్ల కూడా ఎంతో మనకు లాభం కలుగుతుంది. అయితే ఈ ఆత్మ ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే దేహ పుణ్య కర్మలు, దేహ పాప కర్మలు తెలుసుకున్నాము. మళ్ళీ ఆత్మ పుణ్య కర్మలు, ఆత్మ పాప కర్మలు కూడా ఉన్నాయి. అంటే ఆహ్, అయితే ఆత్మ పాప కర్మలు అంటే ఏంటో మొదట తెలుసుకుందాం. అంటే ముక్తి కర్మలలో పుణ్య కర్మలు, పాప కర్మలు. అంటే పాప కర్మలు అంటే ఏంటంటే ముక్తి మార్గంలో చేసేవి. ఆహ్, అంటే ఏందంటేనంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఎంతో మందంట ఏంటంటే వాళ్ళు ఎన్నో రకాలుగా ఇతరులను మభ్యపెట్టి ఆ డబ్బులు తీసుకోవడము, అంటే కొంత అమాయకులను మభ్యపెట్టి వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ బలహీనతని చూసి వాళ్ళని లోబరుచుకొని, వాళ్ళని ఎన్నో రకాలైన కష్టాలు పెడుతున్నాడు. అంటే ఇందులో గూడా ఎంతో మంచివారున్నారు ఈ మార్గంలో కూడా. అంటే బయట ఎట్లా చెడు ఉందో ఈ మార్గంలో కూడా కొంతమంది ఉన్నారని రాఘవరావు సార్ మాకు ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు క్లాస్‌లో చెప్పటం జరిగింది. ఇందులో కూడా ఎంతో మంచివారు ఉన్నారు. కొంతమంది ఉంటారంట. మాకు గూడా అవగాహన కలగటానికి సారు అప్పుడు మా క్లాసుల్లో చెప్పటం జరిగింది. అయితే అలా కొంతమంది పిల్లలు లేని ఆడవాళ్ళు సమాజపరంగా ఎంతో ఇబ్బంది పడే వాళ్ళు, అలా అమాయకంగా ఉన్న వాళ్ళని లోబరుచుకొని వాళ్ళని ఎంతో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పెట్టి ఇట్లా చేస్తూ ఉంటారంట. అదే కాకుండా పిరమిడ్ నిర్మాణాలు అని ఆ ధనము వసూలు చేసి కూడా అవేట సొంత ఖర్చులకి, అదే కాకుండా కుటుంబ పోషణలకి, ఇల్లులు కట్టుకోవడానికి కూడా ఉపయోగించారట. రాఘవరావు సార్ చెప్పారు. అలా కూడా చేస్తే కూడా ఇది ముక్తి మార్గంలో పాపకర్మలవుతాయి ఇవి. ఇంత గొప్ప మార్గము మనం ముక్తి మార్గంలోకొచ్చి ఇలా చేయడం వల్ల ఈ కర్మలన్నవి మనకు పాప కర్మలవుతాయి. అయితే ఇలాంటి కర్మలు మనము చెయ్యకూడదు అని చెప్పారు. అంతే కాకుండా కూడా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేయాలి. ఈ సాధన కాకుండా వేరే దేహ సంబంధమైనవి, మనస్సుకు సంబంధించినవి అవి చేయించటం వల్ల గూడా ఇతరులని మనము జ్ఞాన సంబంధంగా ముందుకు తీసుకువెళ్ళాలి కానీ వాళ్ళ కొంత వెనక్కి పంపించటం వల్ల గూడా అలా గూడా మనము ఈ పాప కర్మలు చేసిన వారమే అవుతాము. తర్వాత ఆత్మ పుణ్యకర్మలు. పుణ్యకర్మలు అంటే ఇవేంటంటే ఇప్పుడు ఏందంటే మనము శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయటం ముందు ఆత్మ పుణ్యకర్మ అంట. తర్వాతనే తర్వాతేంటంటే ఇప్పుడు మనం దేహ పుణ్యకర్మలంటే ఒక సాయిబాబా గుడిలో మనం అన్నదానం చేస్తేనేమో దేహ పుణ్యకర్మ అవుతుంది. అదే మనం మన కడతాలులో యజ్ఞానికి ఇస్తే మాత్రం అది ముక్తి కర్మ, ఆత్మ పుణ్య కర్మ అవుతుందంట. కడతాలే కాకుండా భీమవరంలో జరిగే క్లాసులకు కానీ, ఇంకా వేరే ఎన్నో రకాలుగా ఎక్కడెక్కడో మంచిగా జ్ఞానం పంచే క్లాసులు జరుగుతున్నాయిగా మన ధ్యానం దాంట్లో ఈ సొసైటీలో జరుగుతున్నాయి. ఆ జరిగే వాటిలలో మనము దానం చేయటం వల్ల అది మనకు ఆత్మ పుణ్య కర్మ అవుతుందంట. అలా దా దానం చేయటం వల్ల అదే కాకుండా ఆహ్, మనము ఈ మార్గంలో ఈ జ్ఞాన సంబంధమైన పుస్తకాలను గూడా మనం ఇవ్వడం వల్ల, వాళ్ళు గూడా ఏమన్నా అవి చదివి జ్ఞానం పొందటం వల్ల గూడా మనకు ఎంతో వాళ్ళ ఆత్మకు ఉన్నతి కలిగించే పనులు మనం చేయడం వల్ల మనకు గూడా ఉన్నతి కలుగుతుంది కదా! అదే కాకుండా జంతువులని హింసించి ఇలా చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ ఆ జంతు దేహాలకు కూడా హాని కలగకుండా అలా మనము మాంసాహారం తినవద్దు. ఆ పుస్తకాలు, అహింస ఆ పుస్తకాలను మనము పంచటం వలన కూడా ఆ జీవిని పత్రిసారి చెప్తాడు. శ్వాస ఉన్న ఏ జీవిని కూడా దాని ఆయుష్ ఉన్నంత వరకు బ్రతకనివ్వాలంట. అది ఆయుష్ ఉన్నంత వరకు అది జీవిస్తేనే కదా! అది ఏం నేర్చుకోవాలి అని వచ్చిందో దాన్ని నేర్చుకుంటది. దాని ఆత్మకు ఉన్నతి ఉంటుంది. అలానే మనము కూడా ఈ ఇలా పుస్తకాలు పంచటం వల్ల ఎవరైనా చదివి మారడం వల్ల గూడా అలా ఒకదానికి మనకు ఉన్నతి కలిగేటలా చేస్తే మనకు ఉన్నతి కలుగుతుంది. ఉన్నతి కలగడమే కలుగుతుంది. అంతేకాక హ్మ్. ఈ ఆత్మ పుణ్య కర్మలలో కూడా మనము ఎక్కువ శాతం ఏం చేయాలంటే వాళ్ళకి శ్వాస మీద ధ్యాస, ధ్యానము ఆత్మకు లాభం కలిగేవే
ఆ మార్గంలో కృషి చేస్తే మనము ఆత్మ ఉన్నతి ఎలా ఎదుగుతాము అన్నవి ఇవే మనం ఇతరులకు నేర్పించాలి. మనం ఏది చేస్తుంటామో అలా నేర్పిస్తూ ఉండాలి. ఆ అలా చెప్పారు సార్. అంతేకాని వేరే రకంగా మనము మభ్య పెట్టటము వాళ్ళని, వేరే రకంగా అలా చేయకూడదు. ఇతరుల విషయంలో మనం ఏది చేస్తే మళ్ళీ మన విషయంలో జరుగుతుందే కాబట్టి వాళ్ళకి మనము జ్ఞాన సంబంధమైనవే ఇవి, ఈ మార్గంలో ఎలా వెళ్తే ముందరికి వెళ్ళగలము, పురోగతి ఉంటుంది మనకు అన్నది మాత్రమే మనము చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఆత్మ, దేహ కామ్య కర్మలు, దేహ నిష్కామ కర్మలు. దేహ కామ్య కర్మలు అంటే ఏంటంటే దేహం లాభం కలిగే, అంటే మనం ఏం చేస్తామంటే కామ్య కర్మలు అంటే మొదట ఏంటంటే ఫలితం ఆశించి చేసే కర్మలను దేహ కామ్య కర్మలు అంటే, ఫలితం ఆశించి చేస్తాం కదా, కామ్య కర్మలు అంటారు వాటిని. అయితే ఆ కామ్య కర్మలలో ఏంటంటే మనము పూజలు చేసేటప్పుడు కోరికలు పెట్టుకొని పూజలు చేస్తాం కదా. అదే కాక యజ్ఞ యాగాదులు కూడా మనము కామ్య కర్మల కిందకే వస్తాయి. అదే కాక మనకు వర్షాలు రావాలని చేసే ఆ యజ్ఞ యాగాదులు, పుత్ర కామేష్టి యాగాలని, అదే కాక మన రాజ్య విస్తరణ కలగాలని చేసే అప్పట్లో రాజులు చేసేవారు. ఇవన్నీ కూడా కామ్య కర్మల కిందకే వస్తాయి. కామ్య కర్మ అంటే మనం ఫలితం ఆశించి చేసే కర్మల్ని కామ్య కర్మలు అంటారు. అయితే మళ్ళీ నిష్కామ కర్మలు, ఈ దేహ నిష్కామ కర్మలు అంటే ఏంటంటే మనం ఫలితం ఆశించకుండా చేసేవి. అంటే ఇతరుల దేహాలకి లాభం కలిగించే పనులు చెయ్యాలి. చెయ్యాలి కానీ మనం లోపల భావన మాత్రం మనకి ఏమీ ఉండకూడదు. ఏ ఫలితం ఆశించకుండా చేయడం వల్ల వాళ్ళకి అలా చేయడం వల్ల మనం నిష్కామ కర్మ భగవద్గీతలో చెప్తారు. దానివల్ల మనకు అఖండమైన ఫలితం కలుగుతుందంట. మనం నీలో ఏ అంటే ఫలితం అన్నది ఆశించకుండా నువ్వు చేస్తే, ఆ భావన లేకుండా అట్లా చేయడం వల్ల నీకు అట్లా అఖండమైన ఫలితం కలుగుతుంది అని చెప్తారు. మళ్ళీ వీట్లల్లో ఆత్మ కామ్య కర్మలు, ఆత్మ నిష్కామ కర్మలు ఉంటాయి. ఆత్మ కామ్య కర్మలు అంటే ఏంటంటే ఈ ఈ మార్గంలోకొచ్చి కోరికలు, సంకల్పాలు పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. అలా చెయ్యవలసిన అవసరమే లేదట. మనం చెయ్యవలసింది చేస్తే రావాల్సింది అదే వస్తుందంట. మనం చేస్తూ వెళ్ళడమే. మనం చేస్తూ పోతుంటే రావాల్సిన టైంకి అది వస్తూ ఉంటుంది. అంతేకాని మనము ఎప్పుడూ కూడా ఆ ఫలితాల కోసమే, ఆ కోరికల కోసం ధ్యానం చేయకూడదు. అలా చేసే ధ్యానం రాక్షస ధ్యానం అవుతుందని రాజ్యలక్ష్మి అమ్మ కూడా చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంత సృష్టించి మనకు ఇన్ని ఇచ్చి, ఇంత ఇచ్చిన భగవంతుడికి మనకేం కావాలి, మనకి ఏది ఇస్తే మంచిది, ఏ టైంకి ఏమి ఇవ్వాలి అన్నవన్నీ ఆయనకు తెలుసు. ఆ ఆట అయితే మనం చేయవలసింది చేసుకుంటూ పోతూ ఉంటే మనకు రావాల్సింది వస్తుంది. ఏదో ఒక టైంలో మనకు ఏ టైంకి ఇవ్వాలో ఆయనే ఇస్తాడు ఆ టైంకి. అంతేకాని మనము సంకల్పాలు అవి పెట్టి చెయ్యన అవసరం ఏమీ లేదు. మనం చేస్తూ పోతూ ఉంటే మనకు రావాల్సినవి అవే వస్తూ ఉంటాయి అని ఈ ఆత్మ కామ్య కర్మలు. అయితే ఆత్మ నిష్కామ కర్మలు. ఆత్మ నిష్కామ కర్మలు అంటే ఏంటంటే ఇవి నిష్కామ కర్మలు అంటే ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చాక మనము లక్షలు, కోట్లు ఏమి ఇవ్వనవసరం లేదు. మనకున్న దాంట్లో మనకి ఎంత వీలైతే అంత మనము ఇవ్వగలగొచ్చు. ఇవ్వలేని టైంలో ఏందంటే మన వాక్కుని, మన సమయాన్ని, మన శక్తిని, మన జీవితాన్ని కూడా ఆ మార్గానికి ఇవ్వవచ్చు. డబ్బే ఇవ్వనవసరం లేదు. ఏదైనా చేయవచ్చంట. చేసినా కూడా మనకు ఎంతో ఫలితం ఉంటుంది. అయితే మనము రోజు కూడా మార్నింగ్ లేసి ధ్యానం చేస్తూ, జ్ఞానం సందేశాలు వింటూ ఎంతో జ్ఞానం పొందుతున్నాము. ఈ మార్గంలో కూడా మనం నిష్కామంగా చేసే కర్మల వల్ల కూడా మనం మనకు ఎంతో ఫలితం ఉంటుంది. మనము నిష్కామంగా చేస్తేనే మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది. అలా ఇందులో మనకు ఎంత వరకు చేయగలమో అంతవరకు చేస్తూ ఉండాలి. కానీ మనము గొప్పల కోసము అట్లా వెళ్ళకూడదు. అంటే కీర్తి ప్రతిష్టలు రావాలని
ముందుకు వెళ్ళాలని మెయిన్ ఏంటంటే ఈ ఆధ్యాత్మిక మార్గం అన్నది సంపాదించుకోవడానికి మాత్రం కాదు. ఇది ఈ మార్గంలో అలాంటి పనులు ఎప్పటికీ చేయకూడదు. అలా చేయడం వల్ల మనకు ఆత్మ పతనం అవుతుందంట. మనం ఆత్మ ఉన్నతి కలిగే పనులే చేయాలి కానీ ఆత్మ పతనమయ్యే పనులు మనం చేయకూడదు. అయితే దేహ పాప కర్మలు చేయడం వల్ల మనం కొన్ని కష్టాలు ఇబ్బందులు అనుభవించవలసి వస్తుంది కానీ ఆత్మ ఆ ఈ ఈ ఇట్లా పతనమయ్యే కర్మలు ఇల్లు లావాదేవీలు ఇట్లా పెట్టుకొని చేసేవి మాత్రం ఎంతో పతనాన్ని చెందుతుంది. అందుకని అట్లాంటి డబ్బు లావాదేవీలు గొప్పల కోసము ఇతరులను కూడా మభ్య పెట్టడము, మాయ మాటలు చెప్పటము అలాంటివి కూడా చేయకూడదు. అలా చేయడం వల్ల కూడా మనము ఈ మార్గంలో కూడా ఎదగకుండా పతనం అయిపోవడం జరుగుతుందంట. అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనము దేహ పాప కర్మల కన్నా కూడా ఆత్మ పాప కర్మలని జాగ్రత్తగా వాటి విషయంలో ఉండాలి. మనం ఎదగాలి అంటే ఈ నిష్కామ కర్మలే ఎక్కువ చేయాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు.